అన్న జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఇక్కడ పక్క బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే ప్రజలలో చూస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ తెలుస్తుంది ఎవరికి ఓటేస్తే మంచిగా ఉంటుంది ఏం కదా అనేసి తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. అన్న బీఆర్ఎస్ కి కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమా? అది వాస్తవం, నిజంగానే టఫ్ ఫైట్. నవీన్ యాదవ్ కు చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు, లేదు నవీన్ యాదవ్కి మద్దతు ఎక్కడ లేదు. ఏంటంటే నవీన్ యాదవ్ ముందు నుంచి అయినా మాట్లాడే పద్ధతి కానీ ఏది కానీ ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి కష్టం అదే. ఇక్కడ ఏంటంటే ఇంకోటి బీఆర్ఎస్ కంపల్సరీ గెలవాలనేసి ప్రజలు కూడా నుంచి వస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రజలు బీఆర్ఎస్గా ఓటేస్తారు. బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది, నిజమా? అవన్నీ తప్పు విషయాలు అవన్నీ. ఎందుకంటే బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు అంటే నువ్వు ఇక్కడ బీసీ రిజర్వేషన్ చేయలేదు, కానీ ఏదో చెప్పినావు ప్రజలలో ఏం చెప్పినావు బీసీ రిజర్వేషన్ పెడుతున్నాం చేసినావు అని అమలు పెట్టినావు, అసెంబ్లీలో పాస్ చేసినావు. అసెంబ్లీలో పాస్ చేసినావు కరెక్టే, కానీ నువ్వే కదా కేసు వేయించినావు, మీ వాళ్ళే కదా కేసు వేయించారు. కేసు వేయించి ఏమి దాన్ని నీరుగా చేసి దాన్ని ఎక్కడ మనకు బీసీ రిజర్వేషన్ ఉందో చెప్పు. బీసీలో కూడా అందరూ తెలిసిపోయింది, ముస్లిం సోదరులు కూడా అందరూ తెలిసిపోయింది కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ కావాలంటే బీఆర్ఎస్కే ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఒకవేళ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఎటువంటి దాంట్లో శేషభేషాలు అనేది ఏం లేవు, కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులానే ఉందంటారా? హైదరాబాద్లో మీరు చుట్టుపక్కల చూడండి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ఏ ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ లేదు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు తక్కువ కాదు, వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ఏ ఉంది స్ట్రాంగ్గా. ఎక్కడ పోయినా బీఆర్ఎస్ఏ ఉంది ఇక్కడ. అన్న ఇప్పుడు జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? మొత్తం పక్కా బీఆర్ఎస్ఏ జెండా ఎగరబోతుంది, బీఆర్ఏ గెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? బీఆర్ఎస్ ఆల్రెడీ చేసిన వర్క్ ఏదైతే ఉందో అందరూ జనాలు చూస్తున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారు, అది 100%. ఇంకా అన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమా? 100% ఉన్నది, టఫ్ ఫైట్ అయితే పక్కా ఉన్నది, బట్ గెలిచేది మాత్రం బీఆర్ఎస్. నవీన్ యాదవ్కి ఇక్కడ చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు, నిజమే? ఉండొచ్చండి, అంటే కొంచెము డెవలప్మెంట్ చూడలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇస్తుంటారు, బట్ డెవలప్మెంట్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు బీఆర్ఎస్కి. ముస్లిం ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి అని బయట టాక్ నడుస్తుంది. అవన్నీ టాక్ అండి, మీరే అంటున్నారు కదా టాక్ అని, అది టాక్ 100 చెప్తారు, బట్ అవన్నీ ఏముండవు. ఖచ్చితంగా మన బీఆర్ఎస్కే ఓట్స్ 100%. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి ఓడిపోయాడు కదా, ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఆయన ఆల్రెడీ ఒకసారి చూపించేసారు ఆయనకి, ఆయన మార్చుకోలేదు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా కూడా మనం చూసినాము, ఆయన చాలా చెవాకులు పేలుతున్నాడు, బట్ అవి పేలని అది ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. ఇంకా ఆయన మళ్ళీ ప్రిపేర్ కావాలి, ఇంకా ఎగ్జామ్కి ఆయన క్వాలిఫై కాలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఏముందండి, ఖచ్చితంగా హైడ్రా వస్తుంది, మళ్ళీ ఇంటింటికి హైడ్రా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన నల్ల బిల్లులో మళ్ళీ నెత్తి మీద వేస్తాడు. ఇక ధమ్కీలు దాదాగిరీలు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఖచ్చితంగా. అన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులానే ఉందంటారా? ఉందండి, హైదరాబాద్లో ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది. హైదరాబాద్లో 100%గా ఉంది, మన సిటీ మొత్తంలో ఉన్నది, అదేం సమస్య లేదు. మొత్తానికి అయితే ఇప్పుడు జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ 100%గా ఎగురుతుంది బీఆర్ఎస్.